హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మైసెల్ఫ్ మాధవి. టుడే మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే డెఫినేషన్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ వాట్ కెన్ ఆర్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్. ఇందులో వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ ప్రాపర్టీ అండర్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ టీపీఏ. దీని గురించి మనము తెలుగులో తెలుసుకుందాము. ఏంటి అంటే డెఫినేషన్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ నాన్ ప్రాపర్టీ అంటే ఆస్తి బదిలీ చట్టం టీపీఏ కింద ఆస్తి నిర్వచనం. అంటే ఏంటి అంటే ఆస్తి బదిలీ చట్టం ఎ ఎయిట్ 1882 1882 టీపీఏ కింద ఆస్తి అనేది ఒక పార్టీ నుండి మరొక పార్టీకి బదిలీ చేయగల ఏదైనా రకమైన ఆస్ ఆసక్తి లేదా హక్కుగా నిర్వచించబడింది. టీపీఏ విస్తృతంగా ఆస్తిని 2 వర్గాలుగా వర్గీకరిస్తుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్థిర ఆస్తి. ఇందులో భూమి మరియు భూమికి అనుసంధానించబడిన ఏదైనా ఎగ్జాంపుల్ భవనాలు, రోడ్లు, చెట్లు మరియు పంటలు ఉంటాయి. సెకండ్ వన్ చెల్లించే ఆస్తి. ఇందులో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించగల ఏదైనా ఆస్తి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే వస్తువులు, కార్లు, నగలు మరియు ఫర్నిచర్లు ఉంటుంది. టీపీఏ కింద ఆస్తి యొక్క నిర్వచనం ప్రత్యక్ష మరియు అస్పష్ట హక్కులు లేదా ఆసక్తులను కలిగి ఉంటుంది. టీపీఏ కింద ఏమి బదిలీ చేయవచ్చు చూసుకుందాం. ఏం బదిలీ చేయొచ్చు అంటే ఆస్తి బదిలీ చట్టం దాని నిబంధనల ప్రకారం కొన్ని రకాల ఆస్తి బదిలీని అనుమతిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే ఈ కింది రకాల ఆస్తిని బదిలీ చేయవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి స్థిర ఆస్తి. ఏదైనా భూమి లేదా భవనాన్ని చట్టపరమైన పరిమితులు లేదా భారాలకు లోబడి బదిలీ చేయవచ్చు. భూమిపై హక్కులు, అద్దె, తనఖా లేదా సౌలభ్యాలు అనగా ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఆస్తిని ఉపయోగించుకునే హక్కు వంటివి. వంటి హక్కులు. పిచ్చర్లు మరియు భవనాలు. భూమికి శాశ్వతంగా జోడించబడిన ఏదైనా భవనాలు, చెట్లు మరియు పిచ్చర్లతో సహా బదిలీ చేయవచ్చు. సెకండ్ వన్ చెల్లించే ఆస్తి. వస్తువులు, వ్యక్తిగత వస్తువులు, వాహనాలు, యంత్రాలు మొదలైనవి బదిలీ చేయవచ్చు. అండ్ షేర్లు లేదా సెక్యూరిటీలు, స్టాకులు, బాండ్లు మరియు ఇతర ఆర్థిక ఆస్తులను బదిలీ చేయవచ్చు. అదృష్ట అదృశ్య ఆస్తి అనగా ఏంటి అంటే ఇందులో కాపీరైట్లు, పేటెంట్లు, ట్రేడ్ మార్కులు మరియు కంపెనీలోని వాటాలు వంటి మేధో సంపత్తి ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి ఆస్తిపై హక్కులు లేదా ఆసక్తులు. జీవిత ఆసక్తి. ఒక వ్యక్తి జీవిత కాలంలో ఆస్తిని ఉపయోగించుకునే లేదా అనుభవించే హక్కు. లీజుబుల్ వడ్డీ ఆస్తిని లీజుకు తీసుకునే హక్కు. మరియు యజమాన హక్కులు అంటే ఏమిటి అంటే ఆస్తి యొక్క సంపూర్ణ యజమానాన్ని బదిలీ చేయవచ్చు. మరియు షరతులతో కూడిన ఆసక్తులు నిర్దిష్ట షరతులకు లోబడి ఆస్తి వడ్డీని బదిలీ చేయవచ్చు. వీటికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ట్రస్ట్ లేదా ఒప్పందం ద్వారా. టీపీఏ కింద ఏమీ బదిలీ చేయలేము. ఆస్తి బదిలీ చట్టం దేనిని బదిలీ చేయవచ్చు మరియు చేయకూడదు అనే దానిపై పరిమితులను నిర్దేశిస్తుంది. కొన్ని ఆస్తులు లేదా ఆసక్తులు టీపీఏ కింద బదిలీ చేయబడవు. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి భవిష్యత్తు ఆస్తి. ఇందులో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. ఇంకా ఉనికిలో లేని లేదా ఇంకా స్వంతం కాని ఆస్తిని టీపీఏ కింద బదిలీ చేయలేము. ఉదాహరణకు పుట్టబోయే పిల్లల వారసత్వం లేదా ఇంకా పండించని పంటలు. సెకండ్ వన్ చట్టవిరుద్ధమైన లేదా అనైతిక ఆస్తి. చట్టవిరుద్ధమైన చట్టవిరుద్ధమైన లేదా అనైతిక ఆస్తిని బదిలీ చేయలేము. ఇందులో దొంగిలించబడిన ఆస్తి లేదా నేర కార్యకలాపాలలో పాల్గొన్న ఆస్తి ఉంటుంది. థర్డ్ వన్ నిర్వచించలేని లేదా అంచనా వేయలేని ఆస్తి. స్పష్టంగా నిర్వచించలేని లేదా అనిశ్చితంగా ఉన్న ఆస్తిపై ఏదైనా ఆసక్తిని బదిలీ చేయలేము. ఉదాహరణకు స్పష్టమైన వివరణ లేదా లేని మూలకణం లేని అస్పష్టమైన లేదా అస్పష్టమైన ఆస్తిని బదిలీ చేయలేము.
ఫోర్త్ వన్ ఆధ్యాత్మిక లేదా మతపరమైన ఆస్తి. మతపరమైన ప్రయోజనాల కోసం ట్రస్టులో ఉంచబడిన మతపరమైన ఆస్తి లేదా ఆస్తిని టీపీఏ కింద స్వేచ్ఛగా బదిలీ చేయలేరు. చట్టం ద్వారా అనుమతించబడిన నిర్దిష్ట పరిస్థితులలో తప్ప. ఎగ్జాంపుల్ ఏంటి అంటే కొన్ని మతపరమైన ట్రస్టులు నిర్దిష్ట చట్టాల ద్వారా రక్షించబడతాయి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రజా కార్య ప్రజా ప్రజా కార్యాలయాలు మరియు శీర్షికలు. టీపీఏ కింద బదిలీ చేయగల ప్రభుత్వ కార్యాలయం లేదా శీర్షిక ఆస్తిగా పరిగణించబడదు. ప్రభుత్వ పాత్రలు లేదా గౌరవాలు వంటి అధికార లేదా ప్రతిష్ట స్థానాలను బదిలీ చేయలేము. సిక్స్త్ వన్ వ్యక్తిగత హక్కులకు లోబడి ఆస్తి. జీవితాంతం ఆస్తిలో నివసించే హక్కు వంటి వ్యక్తిగత హక్కులు లేదా జీవిత ప్రయోజనాలు తరచుగా ఒప్పందం లేదా చట్టం ద్వారా ప్రత్యేకంగా అనుమతించబడకపోతే బదిలీ చేయబడవు. జీవితకాల అద్దెదారు ఆస్తిని స్వయంగా బదిలీ చేయలేరు. వారి జీవితకాలంలో హక్కులను మాత్రమే బదిలీ చేయలేరు. సెవెంత్ వన్ ఒప్పంద లేదా చట్టబద్ధమైన పరిమితుల ద్వారా కట్టుబడి ఉన్న ఆస్తి. ఒప్పంద లేదా నిర్దిష్ట చట్టబద్ధమైన పరిమితులకు లోబడి ఉన్న ఆస్తిని బదిలీ చేయకూడదు. ఉదాహరణకి అసైన్మెంట్ లేదా సబ్ లెట్టింగును నిర్దేశించే లీజు ఒప్పందం బదిలీ సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. ఎయిత్ వన్ విల్లు మరియు టెస్టమెంటరీ ఆస్తి. వీలునామాకు లోబడి ఉన్న ఆస్తిని వ్యక్తి మరణానికి ముందు బదిలీ చేయలేము మరియు ఆ తర్వాత కూడా బదిలీ చట్టపరమైన ప్రొబేట్ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. నైన్త్ వన్ షరతుకు లోబడి ఉన్న ఆస్తి. కొన్ని బదిలీలు షరతులతో కూడుకున్నవి మరియు నిర్దిష్ట షరతులు నెరవేరే వరకు జరగవు. ఉదాహరణకు బదిలీకి ముందు ఒక షరతు ఉంటే ఉదాహరణ ఒక నిర్దిష్ట సంఘటన జరిగినప్పుడు మాత్రమే ఆస్తి బదిలీ చేయబడుతుంది. షరతు నెరవేరకపోతే బదిలీ జరగదు. టీపీఏ కింద ఆస్తి బదిలీలో కీలక సూత్రాలు. ఫస్ట్ వన్ బదిలీ. బదిలీ చేయబడుతున్న ఆస్తి బదిలీ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలని టీపీఏ కోరుతుంది. బదిలీ చట్టపరమైన లాంఛనాలకు కూడా అనుగుణంగా ఉండాలి. సెకండ్ వన్ పార్టీల సమ్మతి. బదిలీ చట్టం ద్వారా నిర్దేశించబడిన సందర్భాలలో ఉదాహరణ వారసత్వం తప్ప బదిలీదారు విక్రేత మరియు బదిలీదారు కొనుగోలుదారు లేదా గ్రహీత ఇద్దరి సమ్మతితో బదిలీ చేయాలి. థర్డ్ వన్ చట్టపరమైన పరిమితులకు మించి యజమాన బదిలీ జరగదు. యజమానం మరియు హక్కులు ఉనికిలో ఉండి చట్టం ప్రకారం స్పష్టంగా నిర్వచించబడితేనే వాటిని బదిలీ చేయవచ్చు. బదిలీదారుడి వాస్తవ హక్కులను మించిన హక్కులు లేదా యజమానాన్ని బదిలీ చేయకూడదు. ముగింపు ఏంటి అంటే చలన మరియు స్థిర ఆస్తిని సాధారణంగా బదిలీ చేయవచ్చు. కానీ భవిష్యత్తు చట్టవిరుద్ధమైన అస్పష్టమైన లేదా ఒప్పందపరంగా కట్టుబడి ఉన్న ఆస్తులను టీపీఏ కింద బదిలీ చేయలేము. ఈ చట్ట ప్రధానంగా ఆస్తి హక్కుల బదిలీని స్పష్టమైన మరియు నిర్మాణాత్మక పద్ధతిలో నిర్వర్తించడానికి రూపొందించబడింది. హావియస్ ఈ లా ఇన్ ప్రాపర్టీలో టుడే వచ్చేసి మన టాపిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాపర్టీ అండర్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.